వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్లో సీఎం రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్, C4IR నెట్వర్క్ కోఆర్డినేషన్ హెడ్ మన్స్ జార్జ్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యాలతో పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో యాప్ సదస్సు నిర్వహించే ప్రతిపాదనలను చర్చించారు. ప్రతి ఏడాది జూలైలో హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో యాప్ సమావేశం నిర్వహించాలని ప్రతిపాదించారు. జనవరిలో జరిగే దావోస్లో జరిగే సదస్సులోని చర్చలు, తీసుకున్న నిర్ణయాల పురోగతిని సమీక్షించేందుకు ఫాలో యాప్ సమావేశం ఉపయోగపడుతుందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో టాటా సైన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ మర్యాదపూర్వక భేటీ అయ్యారు. విశాఖలో TCS డెవలప్మెంట్ సెంటర్, అమరావతి క్వాంటమ్ వ్యాలీ, కర్నూలులో తలపెట్టిన సోలార్ పవర్ ప్రాజెక్టుల పురోగతిపై వీరు చర్చించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా చేపట్టే కార్యక్రమాల నిర్వహణ, టాటా ట్రస్ట్ నుంచి ప్రత్యేకంగా అధికారులను పంపి దీనిపై చర్చిద్దామని సీఎంకు చంద్రశేఖరన్ సూచించారు. రాష్ట్రంలో టాటా గ్రూప్ చేపట్టిన టూరిజం ప్రాజెక్టులు వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో 3 స్పోర్ట్స్ సిటీలు నిర్మించే ఆలోచనలో ఉన్నామని, ఆ రంగంలో పెట్టుబడులను, అవకాశాలను పరిశీలించామని సీఎం చంద్రబాబు సూచించారు. భూముల రీసర్వే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భూమండలం మీద క్రెడిట్ చోరీ చేయగలిగిన ఏకైక వ్యక్తి చంద్రబాబుని ఆయన రంగులు మార్చే తీరును చూస్తే ఊసర వెళ్లి కూడా సిగ్గుపడుతుందని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా పిన్నెల్లి ఘటనతో పాటు రాష్ట్రంలో భూముల రీసర్వేపై చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రచారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊసరి వెళ్ళి కూడా చంద్రబాబు నాయుడును చూసి బహుశా సిగ్గుపడుతుందేమో. అంతటి దారుణమైన మోసాలు, అంతటి దారుణమైన అబద్ధాలు. నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, మీ ద్వారా ప్రజలందరి తరపున అడుగుతా ఉన్నా. అయ్యా, 4 సార్లు సీఎం అని చెప్పి చెప్పుకునే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు, నేను అడుగుతా ఉన్నా, భూముల రీసర్వే చేయాలన్న కనీస ఆలోచన అయినా కూడా నీకు ఎప్పుడైనా గతంలో వచ్చిందా అని? కనీసం ఆలోచన అయినా నీకు గతంలో ఎప్పుడైనా వచ్చిందా అని? ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, రైతన్నలు ఇబ్బందుల్లో ఉన్నారు, రకరకాల సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. భూ సమస్యల మీద, వారి సమస్యల మీద కనీసం నీకు ఎప్పుడైనా రీసర్వే చేయించి వాళ్ళ సమస్యలన్నీ తీర్చాలి అని చెప్పి కనీసం నీకు ఏ రోజైనా ఆలోచన అయినా వచ్చిందా చంద్రబాబు గతంలో అని అడుగుతాను. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. హెలికాప్టర్లో అక్కడికి చేరుకున్న ఆయన, అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శనానికి పవన్ వెళ్లారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొత్తపాలెం కోటప్పకొండ రోడ్డును ఆయన ప్రారంభించనున్నారు. Thank you.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి ఆయన వచ్చారు. ఈ కుంభకోణంలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో విజయసాయిరెడ్డికి ఇటీవల ఈడీ నోటీసులు ఇచ్చింది. గతంలో సిట్ విచారణకు ఆయన హాజరు అయి పలు అంశాలను వెల్లడించారు. మద్యం కుంభకోణంపై సిట్ నమోదు చేసిన కేసులో విజయసాయిరెడ్డి A5గా ఉన్నారు. కానిస్టేబుల్ జయశాంతి ఏపీ హోంమంత్రి అనితను కలిశారు. ఆమెతో కలిసి మంత్రి అల్పాహారం చేశారు. రంగంపేటకు చెందిన జయశాంతి ఇటీవల విధి నిర్వహణలో లేకపోయిన బిడ్డను చంకనెత్తుకుని ట్రాఫిక్ను చక్కదిద్దారు. విషయం తెలుసుకున్న మంత్రి అనిత 2 రోజుల క్రితం ఆమెకు ఫోన్ చేసి అభినందించారు. ఆ సంభాషణలో మంత్రిని కలవాలనుందని జయశాంతి కోరారు. ఈ నేపథ్యంలోనే కానిస్టేబుల్ను పిలిపించుకుని వారితో కలిసి అనిత అల్పాహారం చేశారు. ఆమె కుటుంబం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రిని కలవడం పట్ల జయశాంతి ఆనందం వ్యక్తం చేశారు. చెప్పు ఎవరు హీరో పిచ్చి మేడం మా వాడికి హీరో వస్తారు కదా మేడం. అమ్మ పవన్ కళ్యాణ్ వచ్చేస్తారు చెప్పు ఎవరు హీరో చెప్పు పవన్ కళ్యాణ్ వచ్చేస్తారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కోరుతూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేస్తున్న రీలే నిరాహార దీక్ష గురువారం నాటికి 3వ రోజుకు చేరుకుంది. రీలే దీక్షలో పెద్ద ఎత్తున కంటోన్మెంట్ మహిళలు పాల్గొన్నారు. రీలే నిరాహార దీక్షకు సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ సంఘీభావం ప్రకటించారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేసే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఎంపీ ఈటల రాజేందర్కు ఉందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతూ బోర్డు ఎన్నికలు నిర్వహించకుండా విలీన ప్రక్రియ మొదలు పెట్టకుండా నామినేటెడ్ సభ్యులతో కాలం వెళ్లదీస్తుండటం మూలంగా ప్రజల సమస్యలు కుప్పకూలి పేరుకుపోతున్నాయని అన్నారు. కంటోన్మెంట్ ప్రాంతం సమస్యల వలయంగా మారిందని మహిళలే చెబుతున్నారని, మహిళల పోరాటంతోనైనా కేంద్రం కళ్లు తెరుచుకోవాలని తెలిపారు. ఈరోజు మహిళలందరూ కూర్చోవడం దీక్షలో ముందు గాని పైన గాని మహిళలే ఉన్నారు. మహిళలు ఏమంటారు అంటే మాకు రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య, త్రాగునీటి సమస్య, కరెంటు సమస్య అంటే ఏంది, స్ట్రీట్ లైట్ సమస్య కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, చెత్త సమస్య కావచ్చు, ప్రతిదీ ఈ సమస్యలుగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సమస్యని మేము అట్లనే ఎప్పుడు తీరుతని ఆలోచిస్తున్నాం కానీ తీర్చలేదు. ఎవరో ఒక ఎలక్షన్లు అయితే ఎలక్షన్ల ద్వారా ఎవరో రిప్రజెంటేటివ్ ఉంటుంది. ఎందుకంటే మహిళలే బయటకు వచ్చిందంటే ఇక ఈ ఉద్యమం ఏ మాదిరిగా ఉందో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వారి సమస్య ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా నాకేంది ఇంకో 3 సంవత్సరాల వారికి ఎలక్షన్లు లేవు, నాకు ఎలాంటి సమస్య లేదు. వాళ్ళ సమస్యనే నా సమస్య కాబట్టి వారు గుర్తించి గ్రహించి మేమే మద్దతుకు వస్తాం, మేమే మీతో పాటు కూర్చుంటామని కూర్చురు కాబట్టి మార్పు. మేడ్చల్ జిల్లా ముడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కేశవరం గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో నిర్వహించిన జాతర సందర్భంగా జరిగిన మల్లన్న కళ్యాణం కార్యక్రమంలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఒగ్గు కళాకారులతో కలిసి డోలు వాయించి జాతర ఉత్సవాల్లో భాగమయ్యారు. గ్రామ ప్రజలతో మమేకమై జాతర సంబరాల్లో పాల్గొన్న మల్లారెడ్డి సాంప్రదాయాలు, సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన గుడికి రేపటి నుంచే మండపం పని శురు చేస్తాడు మన చిన్నారి యాదవ్. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా.
రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాట్ అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ Learning is fun with Magic Math. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా? కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా? లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా. చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాట్ అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic. వెల్కమ్ టు న్యూస్. తిరుమలలో ఈ నెల 25న రథసప్తమి పర్వదినం పురస్కరించుకుని 3 రోజుల పాటు సర్వదర్శన టోకెన్లు జారీని టీటీడీ నిలిపివేయనుంది. తిరుపతిలోని 3 కేంద్రాల్లో మరుసటి రోజున దర్శనాలకు జారీ చేసే ఈ టోకెన్లను ఈ నెల 23, 24, 25 తేదీల్లో జారీ చేయరు. ఈ నెల 23వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకెన్లు గురువారం జారీ చేశారు. తిరిగి 26న తేదీన మరుసటి రోజు దర్శనానికి సంబంధించిన టోకెన్లను ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన ఆయా టికెట్ల జారీ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. దేశాన్ని రాజుల పాలనలా మార్చాలనుకుంటున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని విమర్శించారు. ఎంజీ నార్గే బచావో సంగ్రామంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేద ప్రజలకు పని హక్కు కల్పించే ఎంజీ
ఎంజీనారేగా పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల హక్కులను హరిస్తూ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోందని కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. और मेन बात यह है कि जो पहले मजदूरों को मिलता था अब वो ठेकेदारों को और ब्यूरोक्रेसी को मिलेगा. किसान बिल संविधान पर आक्रमण था, नोटबंदी, गलत जीएसटी और अब ये आइडिया यही है कि हमारा जो संविधान है उसे खत्म करो. वन मैन वन वोट का जो कॉन्सेप्ट है उसे खत्म करो, लोकतंत्र को खत्म करो. और जो आजादी से पहले हिंदुस्तान था जहां पे एक व्यक्ति, राजा महाराजा, एक व्यक्ति पूरा डिसाइड करता था, सारे के उनके हाथ में हुआ करते थे और जो भी वो करना चाहते थे वो करते थे, वैसा हिंदुस्तान वो फिर से लाना चाहते हैं. और इनकी इंटेंशन रुकने की नहीं है, क्योंकि ये जो मॉडर्न इंडिया का स्ट्रक्चर है, मनरेगा का कॉन्सेप्ट गरीबों को. తమిళనాడు, కేరళ మాదిరిగానే కర్ణాటకలోని సీన్ రిపీట్ అయింది. కొత్త ఏడాదిలో కర్ణాటకలో తొలి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగ ప్రతులను గవర్నర్ దావర్ చంద్ గెహ్లోట్ చదవకుండా పక్కన పెట్టారు. ఈ రాష్ట్రం ప్రగతి మార్గంలో నడుస్తోంది, సమావేశాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ 2 లైన్లలో తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం సభ నుంచి వెళ్లిపోయారు. ఇటు ఈ వ్యవహారం గవర్నర్ కార్యాలయం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య విభేదాలకు దారితీసింది. ఈ తీరుపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్యగా సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ సిద్ధం చేసిన ప్రసంగాన్ని చదవకుండా తాను సిద్ధం చేసుకున్న ప్రసంగాన్ని గవర్నర్ చదివారన్నారు. ఆయన రాజ్యాంగబద్ధంగా వ్యవహరించలేదన్నారు. దీనిపై తాము నిరసన తెలియజేయనున్నట్లు చెప్పారు. అలాగే ಸುಪ್ರೀಂಕೋರ್ಟನ್ನು ಆಶ್ರయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ಸಿದ್ದರಾಮಯ್ಯ ಸ್ಪಂದಿಸಿದರು. ತೀವ್ರ ವಿರೋಧ ಇದೆ. ಒಂದು, ಮಹಾತ್ಮ ಗಾಂಧೀಜಿಯವರ ಹೆಸರನ್ನು ತೆಗೆದಾಕಿರ್ತಕ್ಕಂಥದ್ದು. ಎರಡನೇದು, 20 ವರ್ಷಗಳ ಹಿಂದೆ 2005 ಮನಮೋಹನ್ ಸಿಂಗ್ ರವರು ಪ್ರಧಾನಮಂತ್ರಿಯಾಗಿದ್ದಾಗ ಅವರು ಡೈರೆಕ್ಟಿವ್ ಪ್ರಿನ್ಸಿಪಲ್ಸ್ ನಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಸಂವಿಧಾನದ ನಿರ್ದೇಶನಗಳಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ರೈಟ್ ಟು ವರ್ಕ್, ರೈಟ್ ಟು ಫುಡ್, ರೈಟ್ ಟು ಎಜುಕೇಶನ್, ರೈಟ್ ಟು ಇನ್ಫಾರ್ಮೇಶನ್, ಈ ಕಾಯ್ದೆಗಳನ್ನ ತಂದಿದ್ರು. ಉದ್ದೇಶ ರೈಟ್ ಟು ವರ್ಕ್ ಕಾಯ್ದೆ ತಂದದ್ದು ಉದ್ದೇಶ ಏನಪ್ಪಾ ಅಂತಂದ್ರೆ ಹಳ್ಳಿಗಾಡಿನಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಬಡ ಕಾರ್ಮಿಕರಿಗೆ ವರ್ಷದಲ್ಲಿ 100 ದಿನಗಳ ಕಾಲ, ಕನಿಷ್ಠ 100 ದಿನಗಳ ಕಾಲ ಉದ್ಯೋಗವನ್ನ ಕೊಡಬೇಕು ಅಂತಕ್ಕಂಥ ಉದ್ದೇಶದಿಂದ. ಇದರಲ್ಲಿ ದಲಿತರು, ಕಾರ್ಮಿಕರು ಮತ್ತು ಮಹಿಳೆಯರು, ಸಣ್ಣ ರೈತರು ಇದರಲ್ಲಿ ಇದ್ದಾರೆ. ಈ ಉದ್ಯೋಗ ಪಡ್ಕೊಳ್ತಕ್ಕಂಥ ಕೆಟಗರೀಸ್ನಲ್ಲಿ ಇವರೆಲ್ಲರೂ ಕೂಡ ಇರ್ತಕ್ಕಂಥ ಇದು ವಿಶೇಷವಾಗಿ 53% ಮಹಿಳೆಯರಿದ್ದಾರೆ, 28% ದಲಿತರಿದ್ದಾರೆ. ಇವ್ರಿಗೆ ಉದ್ಯೋಗ ಕೊಡ್ತೀವಿ ಅಂತಕ್ಕಂಥ ಖಾತ್ರಿ ಇಲ್ಲ. ಅವರು ಕೇಳಿದ ಜಾಗದಲ್ಲಿ, ಅವ್ರ ಊರಿನಲ್ಲೇ ಅಥವಾ ಅವ್ರ ಜಮೀನುಗಳಲ್ಲೇ, ಸಣ್ಣ ರೈತರಾದ್ರೆ ಅವ್ರ ಜಮೀನುಗಳಲ್ಲೇ ಅವರು ಕೆಲಸ ಮಾಡಬಹುದಾಗಿತ್ತು. ಇದನ್ನ ರದ್ದು ಮಾಡಿದ್ದಾರೆ. ಯಾಕಂತಂದ್ರೆ ಈಗಿನ VBG ರಾಮ್ಜಿ ಕಾಯ್ದೆನಲ್ಲಿ ಕೇಂದ್ರ ಸರ್ಕಾರ ತೀರ್ಮಾನ ಮಾಡಬೇಕು. ಕೇಂದ್ರ ಸರ್ಕಾರ ಎಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡಬೇಕು. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు తన కెరీర్లో 500 మ్యాచ్ విజయాలు సొంతం చేసుకుంది. ఈ ఘనత సాధించిన 6వ ఉమెన్స్ సింగిల్స్ షట్లర్ తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. దీనికి ఇండోనేషియా సూపర్ 500 టోర్నమెంట్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ కు వేదిక అయింది. ఈ పోరులో ఆమె డెన్మార్క్ కు చెందిన లైన్ హూస్మార్క్ జూనియర్ ఫ్లెడ్ ను ఓడించింది. ప్రారంభం రౌండ్ లో జపాన్ కు చెందిన ఆన్ సీడెడ్ మునామి సుయుజీ చేతిలో ఓడిపోయిన సింధు లైన్ హోస్ మార్క్ పై మాత్రం పూర్తి ఆధిపత్యం చెలాయించింది. 43 నిమిషాల్లో 21-19, 21-18 తేడాతో డానిష్ స్లట్టర్ను వరుసగా ఓడించింది. ఇప్పటి వరకు జరిగిన 6 మ్యాచ్ల్లో సింధుకు లైన్పై ఇది 5వ గెలుపు. ఈ ప్రదర్శనతో సింధు 500 విజయాల మార్కును అందుకుంది.
మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.